నల్గొండ బీఆర్ఎస్ మహాధర్నాలో కోమటిరెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కేటీఆర్పై ఒంటికాల మీద లేచారు. కేటీఆర్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాదిరి తాను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదని ఘాటుగా స్పందించారు. తండ్రి చాటి కొడుకు కేటీఆర్, మామచాటు అల్లుడు హరీష్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రోడ్ల భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరని ఘాటుగా విమర్శించారు. ఆయన ఒక పనికిమాలిన వ్యక్తి అని, పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పై ఉన్న అవినీతి ఆరోపణలు తమపై లేవని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మా నాయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. అందుకనే నీ కెపాసిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోటకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి మరకున్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయన దాకా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంచి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనపై ఒక్క అవినీతి మరక కూడా లేదన్నారు. కాంగ్రెస్ సభల్లో పల్లీలు, ఐస్ క్రీంలు అమ్ముకునేంత మంది కూడా కేటీఆర్ సభకు రారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుంటే ఏం చెప్తారని నిలదీశారు. దీపం పాపం మూతపడే దుకాణం, అది సగం దుకాణం పడ్డది. 9 అసెంబ్లీ పార్లమెంట్లో 3వ స్థానం, 7 డిపాజిట్ పోయింది. 10 సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ నయం ఈయనకంటే. లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు 30 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు, ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు. జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే. 16 గుండు చిన్న, 7 డిపాజిట్ పోయింది. ఇంకా నీ పార్టీ అసలు నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవాని పోయి. తనకు లక్షల కోట్లు లేవని కోమటిరెడ్డి చెప్పారు. ప్రజల అంటదంటలు ఉన్నాయని అన్నారు. అమెరికాలో చదువుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను మాట్లాడితే వాళ్ళ తలకాయ పగిలిపోతుందన్నారు. కేసీఆర్ జైలుకి పోకుండానే ఒక్కసారి అసెంబ్లీకి రాలేదని విమర్శలు చేశారు. నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు, గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద. నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ పలికి చచ్చిపోతున్నారు. నేను తిట్టదలుచుకోలే, ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ గురించి ఏం తిట్టాలి? ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్టుకుంటున్నారని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కేసీఆర్ మాదిరి తాను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారో రారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని పొడుచుకుంటున్నావు. నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాడు లేడు. ప్రజాకవి గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి అన్నారు. అనగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అన్నారు. పద్మ అవార్డులకు అర్హుడని తెలిపారు. వాటి ద్వారా ఇవాళ దేశంలోనే అనగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాటు చేసిన వ్యక్తి ఆయన యుద్ధనౌక ఆయన చనిపోయిన రోజు నేను మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం. ఇదేమైనా పెద్ద పెద్ద నాయకులు, ప్రధానమంత్రి పదవులు, అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి నివాళులు అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.